అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిపి విష్ యూ ఎ హ్యాపీ దీపావళి. సో, ఈరోజు మండే వచ్చింది కాబట్టి మనం ఎలాగో నాన్ వెజ్ తినం కదా! సో, నా చేతి స్టైల్‌లో పప్పుచారు చేసి చూపించేస్తాను. వచ్చేసేయండి. సో, ఆంధ్ర సైడ్ పప్పుచారు అంటే ఒక పెద్ద ఫ్యాన్ బేసే ఉంటుంది కదా! రండి సింపుల్‌గా చేసేసుకుందాం. ఫస్ట్ అయితే కందిపప్పుని 1 ½ కప్ తీసుకున్నాను. నీట్‌గా కడిగి పెట్టుకున్నాను. అందులోకే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పసుపు, వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాననమాట. సో, పక్కనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడుక్కొని వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఇది ఉడికేలోపు అది నానిపోతుందనమాట. సో, కుక్కర్ విజిల్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. ఒక 5, 6 విజిల్స్ వచ్చిన తర్వాత. సో, లేదంటే కుక్కర్ మూత పేలి మహిళ మూతి మూకుడయింది అని ఈ వీడియో యూట్యూబ్ ఛానెల్‌లో వైరల్ అవుతుంది. జోక్స్ ఎపార్ట్ ఇంకా పప్పయితే ఉడికిపోయింది. తీసుకొని అందులో కల్లుప్పు వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని పిసికి ఆ వాటర్‌ని వేసుకొని మీ పప్పుచారు ఎంత కావాలనుకుంటే అంత వాటర్ వేసుకొని, కారం వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వండి. ఓకేనా? ఈలోపైతే మనం పప్పుచారుకి కావాల్సిన తాలింపులు తీసేసుకుందాం. తాలింపుల్లోకి కరివేపాకు చాలా ఎక్కువ తీసుకోండి. టేస్ట్ బావుంటుంది. మీ హెల్త్‌కి అలానే హెయిర్‌కి కూడా చాలా చాలా మంచిది. ఓకేనా? సో, వెల్లుల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. జీలకర్ర, మినపప్పు, ఆవాలు, గుప్పెడు ఎండుమిరపకాయలు. చూసారా మన పప్పుచారు ఎంత చక్కగా మరుగుతూ ఉందో. స్మెల్ మీ ఇంటి వరకు వస్తుంది కదా! నాకు తెలుసు. మరి మీ రాజమండ్రి అమ్మాయి చేతి పప్పుచారంటే ఆ మాత్రం ఉంటది గదా! తర్వాత స్టవ్ వెలిగించి దాకపెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో ముందుగానే మనం తీసి పెట్టుకున్న తాలింపులు ముందు వెల్లుల్లిపాయలు వేసుకోండి. బాగా వేగుతాయి. తర్వాత మొత్తం హోల్ తాలింపులు ఏమేమి తీసుకున్నారో అవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి రెడ్ కలర్ వచ్చేంత వరకు. ఓకేనా? పచ్చివాసన పోవాలి. లేదంటే పప్పులు పచ్చి పచ్చిగా ఉండి టేస్ట్ బాగోదు. సో, మనం ముందుగానే మరిగించుకున్నాం కదా పప్పుచారుని, అది గరిటెతో తీసుకొని తాలింపులో వేసుకొని ఫైనల్లీ బాగా తిప్పేసి ఈ తాలింపంతా పప్పుచారులో వేసేస్తే అబ్బబ్బబ్బబ్బా! ఈ రోజు తిన్న పప్పుచారు మీరు వచ్చే దీపావళి వరకు అబ్బా! రాజమండ్రి అమ్మాయి చేతి పప్పుచారు అని కలవరిస్తూనే ఉంటారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.